నమస్కారం ఇది సంగతికి స్వాగతం. భారత్ ప్రజాస్వామ్య దేశం. ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ప్రభుత్వమే పాలన సాగిస్తోంది. ఏ వ్యక్తి కేంద్రంగా విధానపరమైన నిర్ణయాలనేవి ఉండవు. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో కొందరు వ్యక్తులు స్వయం ప్రకటిత శక్తులుగా మారుతున్నారు. నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో అడుగులు వేస్తూ చివరకు హింసను ప్రేరేపించే శక్తులుగా మారుతున్నారు. ఈ కోవకు చెందినవాడే ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో విధ్వంసానికి కేంద్ర బిందువుగా మారిన రామ్ వృక్ష సింగ్ యాదవ్. 100 ఎకరాలు దురాక్రమణ చేసి వేలాది మందిని అనుచరులుగా మార్చుకొని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలని చట్ట వ్యతిరేక శక్తిగా ఎదిగాడు. అడ్డు వచ్చిన పోలీసులపైన యుద్ధం ప్రకటించి మారణహోమం సృష్టించాడు. అసలు మధురలో ఆ రోజు ఏం జరిగింది? అఖిలేష్ సర్కారు చేష్టలుడిగి ఎందుకుండిపోయింది? సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన అరాచక శక్తి అతడు. 250 ఎకరాల్లో 3000 మందితో సరికొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్న స్వయం ప్రకటిత శక్తి. స్వయం నియంత్రిత విధానాలకు రూపకల్పన చేసి రాజ్యాంగంలోనే మార్పులు చేయాలనుకునే రూపకర్త అతడు. ఇలా చట్ట వ్యతిరేకంగా సాగుతున్న తుపాకీ సామ్రాజ్యానికి అడ్డు తగిలినందుకు ఏకంగా పోలీసులనే హతమార్చాడు. తాను సృష్టించిన ఆయుధాగారంతో ఏకంగా భీభత్సకాండ సృష్టించాడు. పిల్లలనే కనికరం లేకుండా వారినే సమిధులుగా మార్చేసి ఏకంగా ప్రభుత్వంపైనే పోరాటానికి దిగాడు. ఇదంతా ఉత్తరప్రదేశ్ మథుర జిల్లాలోని జవహర్ బాగ్లో రామ్ వృక్ష యాదవ్ సృష్టించిన భీభత్సకాండ. 2 ఏళ్లలో 2 దశాబ్దాలకు సరిపడా అరాచక పర్వానికి తెరలేపాడు. ఇప్పుడు ఈ హింసే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2 పోలీసు ఉన్నతాధికారులు సహా 29 మందిని బలిగొనడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 2న ఘటన జరిగి ఇప్పటికీ 5 రోజులు దాటిపోతున్నా ఘటనా ప్రదేశంలో ఘర్షణలు సృష్టించిన జ్వాల ఆరటం లేదు. ఎక్కడ చూసినా మంటల్లో కాలిపోయి నామరూపాల్లేకుండా పోయిన వాహనాలు, సిలిండర్లు. అన్నింటికి మించి మరెన్నో సమాధానం దొరకని ప్రశ్నలు ప్రత్యక్షమవుతున్నాయి. అసలు మథుర హింస ఎందుకు చెలరేగిందనే కారణాలు పరిశీలిస్తే జిల్లాలోని జవహర్ బాగ్లోని రామ్ వృక్ష యాదవ్ 250 ఎకరాల ఉద్యానవన స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. 2 ఏళ్లలో 3000 మంది సైన్యంతో సరికొత్త శక్తిగా ఎదిగాడు. ఇలాంటి రుసుం చెల్లించకుండానే విద్యుత్, నీళ్లు వాడుకుంటూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నాడు. తాను చెప్పిందే వేదంలా సరికొత్త విధానాలకు రూపకల్పన చేశాడు. ఇలా రామ్ వృక్ష యాదవ్ నేతృత్వంలో పెరిగిపోతున్న దురాక్రమణలు, అతడి అనుచరుల అరాచకాలతో మథుర జిల్లా పోలీసులు కళ్లు తెరిచారు. నేరాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఎస్పీ ముకుల్ ద్వివేది, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతోష్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సమయంలోనే పోలీసులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఏకంగా పోలీసులపైకి దాడులకు తెగబడింది రామ్ యాదవ్ నేతృత్వంలోని సాధ్విన్ భారత్ వైదిక్ సత్యాగ్రహి. తుపాకులతో పోలీసులపై కాల్పులు చేస్తూ విరుచుకుపడింది. గెరిల్లా స్థాయిలో గ్రెనేడ్లు విసిరి కత్తులతో దాడులకు పాల్పడింది. ఫలితంగా ఈ ఘర్షణల్లో ఎస్పీ సహా పోలీసులు ప్రాణాలు విడిచారు. పోలీసులను అడ్డుకునేందుకు రామ్ యాదవ్ అనుచరులు శతవిధాలా ప్రయత్నించారు. మారణ హోమాన్ని సృష్టించారు. ఈ బీభత్సంలో 15 కార్లు కాలిపోగా అనేక క్వింటాళ్ల బియ్యం, ధాన్యం కాలి బూడిదైంది. 75 నుంచి 80 చిన్న సిలిండర్లు సహా 10 ఎల్పీజీ సిలిండర్లు నామరూపాలు లేకుండా మంటల్లో కాలిపోయాయి. అయితే ఇదే విధ్వంసంలోనే రామ్ వృక్ష యాదవ్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. लुढ़क गए दो लुढ़के
ఈ విధ్వంసకాండ తర్వాత పోలీసులు జరుపుతున్న విచారణలో రామ్ యాదవ్ నేర సామ్రాజ్యంలోని వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దురాక్రమణదారులు సొంత సైన్యం రూపొందించుకునేందుకు చిన్నపిల్లలను సైతం వదల్లేదు. చిన్నారుల చేతికి తుపాకులిచ్చి శిక్షణ ఇచ్చారు. బాంబులు రువ్వడం, ప్రత్యర్థులపై రాళ్లదాడి చేయడం నేర్పించారు. ప్రస్తుత దాడిలోనూ బాంబులు వేశామన్న కొందరు చిన్నారుల సాక్ష్యాలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. పోలీసులపైనే కాల్పులకు తెగబడే ధైర్యం రామ్వృక్ష యాదవ్ అనుచరులకు ఎక్కడి నుంచి వచ్చింది? రామ్వృక్ష యాదవ్ ఓ రాజ్యాంగేతర శక్తిలా మారుతున్న అఖిలేష్ సర్కారు ఏం చేసింది? వైదిక్ సత్యాగ్రహి భారీ స్థాయిలో ఆయుధ శక్తిని సమకూర్చుకుంటున్న నిఘా వర్గాలు హెచ్చరించలేదా? హెచ్చరిస్తే అఖిలేష్ సర్కారు ఏం చేసింది? బక్క పలుచని రామ్వృక్ష యాదవ్ వందల ఎకరాల రారాజుగా ఎదగడంలో ఎవరు సహాయం చేశారనే విషయం తేలాల్సి ఉంది. ప్రభుత్వంలోని ఎవరి సాయం లేకుండా 250 ఎకరాల జవహర్ బాగ్ ఉద్యానవనాన్ని ఆక్రమించుకోవడం అసాధ్యం. ఓ మంత్రి అండదండలతో ఈ ఆక్రమణ సాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ తతంగం జరుగుతుంటే పోలీసులు తూతూ మంత్రం దాడులతో సరిపెట్టారు. జవహర్ బాగ్ ఆయుధగారంగా మారుతోందన్న నిఘా వర్గాల సమాచారాన్ని పోలీసులు పట్టించుకోలేదు. ఉద్యానవన పరిసరాలు పిస్తోళ్లు, తుపాకులు, రైఫిల్స్, కత్తులు, బాంబులతో నిండిపోతున్నాయని 40 సార్లకు పైగా అందిన సమాచారాన్ని యూపీ సర్కారు పరిగణలోకి తీసుకోలేదు. సమీప గ్రామస్తులు సైతం ఆయుధాలతో యువకులు సంచరిస్తున్నారని చేసిన ఫిర్యాదులు సైతం లెక్క చేయలేదు. అయితే 2 ఏళ్లలో అనేకసార్లు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనే దాడికి తెగబడిన ఘటనలు ఉన్నాయి. అయినా ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు. ఈ సమయంలో దురాక్రమణ నుంచి జవహర్ బాగ్ను రక్షించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. గత్యంతరం లేని పరిస్థితులతో దిగివచ్చి దాడులు చేశారు. ఇప్పుడు కూడా రామ్వృక్ష యాదవ్ అనుచరుల శక్తిని తక్కువ అంచనా వేసిన పోలీసులు చిన్నపాటి బృందంతో జవహర్ బాగ్లోకి ప్రవేశించారు. కనీసం లోపల ఎంతమంది ఉన్నారనే విషయం తెలుసుకోకుండానే దాడులకు పాల్పడ్డారు. ఈ సమయంలో ఆయుధాలు ఉపయోగించడంలో ప్రావీణ్యం కలిగిన సత్యాగ్రహి అనుచరులు పోలీసుల వ్యూహాన్ని తిప్పికొట్టారు. పైగా ఒకవైపు ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నా దాడుల ఆదేశాలు ఇవ్వడంలో పోలీసులు జరిపిన జాప్యంతో పరిస్థితిని మరింత దిగజార్చింది. స్టేషన్ ఆఫీసర్ సంతోష్ యాదవ్ ముఖానికి 2 తూటాలు తగిలిన తర్వాతే పోలీసులు కాల్పులు జరిపారు. సరైన సన్నద్ధత లేకుండా పోలీసులు ఘటనా ప్రదేశానికి ఎందుకు వెళ్లారన్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రశ్నలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. एक बार वहाँ जगह को देखने गए कि आखिरकार पुलिस आने वाले समय में कैसे उन्हें निकालेगी या उन तक कैसे बातचीत करेगी, उसी में अटैक हुआ या जो भी बात आई वो जांच में पूरी बात आ जाएगी। मैं समझता हूँ फोर्स का भी और जिन लोगों की जान गई है बड़ा नुकसान हुआ है। हम उनके परिवार के साथ हैं, पूरी जिम्मेदारी से सरकार उनके साथ है और मैं तो तमाम उन लोगों से कहूँगा कि ये राजनीति का विषय नहीं है। వాస్తవానికి సమాజ్వాదీ ప్రభుత్వ హయాంలో పోలీసులపై దాడులు పెరిగిపోయాయి. ఇటీవలే యూపీ శాసనసభలో ఉంచిన గణాంకాల ప్రకారం బీఎస్పీ పాలనతో పోల్చితే గత 8 ఏళ్లలో పోలీసులపై దాడులు 3 రెట్లు పెరిగినట్లు తేలింది. 2014-15లో జరిగిన వివిధ దాడుల్లో 300 మంది పోలీసులు ప్రాణాలు విడిచారు. ఈ మరణాలపై నిగ్గు తేల్చేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయినా పూర్తిస్థాయిలో నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఈ ఘటనతోనైనా అఖిలేష్ సర్కారు కళ్లు తెరుస్తుందా? రాజ్యాంగేతర శక్తులుగా ఎదుగుతున్న శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుందా? వేచి చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అడుగులు వేస్తుందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మధుర ఘటనతో ఒక్కసారిగా స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రహ్ ఎస్బీవీఎస్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మధురలోని జవహర్ బాగ్లో మారణ హోమాన్ని సృష్టించి అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఈ సేన తమను తాము నేతాజీ అనుచరులుగా చెప్పుకుంటోంది. భారతదేశ ముఖ చిత్రాన్ని రాజకీయంగా, ఆర్థికంగా మార్చేయడమే వీరి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వీరు అనుసరించే సిద్ధాంతాలు
హింస, దౌర్జన్యం. ఇలాంటి అతివాద భావాలున్న అరాచకవాదులకు నేత రామ్వృక్ష సింగ్ యాదవ్. అతని అనుచరులు గురుదేవ్గా పిలుచుకునే రామ్వృక్ష సింగ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? స్వాధీన్ భారత్ స్థాపించడం వెనుక అతని లక్ష్యమేంటి? సత్యాగ్రహ ఉద్దేశం నిజంగా దేశ ముఖ చిత్రాన్ని మార్చటమేనా, లేక స్వార్థ ప్రయోజనాలున్నాయా? ఈ అంశాలపై దృష్టి సారిస్తే ఆశ్చర్యంతో పాటు ఆందోళన రేకెత్తించక మానవు. స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రహ అధినేత రామ్వృక్ష సింగ్ యాదవ్. ఇతను ఓ వ్యక్తి కాదు, శక్తిగా మారాడు. తాను ఏర్పరచుకున్న ప్రపంచంలో జీవించేవాడు. నమ్ముకున్న సిద్ధాంతాలపై అపారమైన నమ్మకం ఉన్న ఇతనికి తన గురువు బాబా జై గురుదేవ్తో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంకా జీవించే ఉన్నారని నమ్మకం. ఇతను ఏర్పాటు చేసిన స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రహి డిమాండ్లు చూస్తే చాలా వింతగా అనిపిస్తాయి. ప్రస్తుత కరెన్సీని మార్చి ఆ స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖచిత్రంతో ఉన్న నాణేలు, నోట్లు చెలామణిలోకి తేవాలి. అలాగే రూపాయికే 60 లీటర్ల డీజిల్, 40 లీటర్ల పెట్రోల్ ఇవ్వాలి. బంగారం కూడా అదీను కేవలం రూపాయికే 12 తులాలు అందించాలట. ఇవి చాలు ఇతని ఆలోచన ధోరణి ఎలాంటిదో చెప్పడానికి. क्या तू पत्रकारिता करता है? రామ్వృక్ష యాదవ్ది గజియాపూర్ జిల్లా. పట్టభద్రుడైన ఇతనికి స్వగ్రామంలో 2 ఎకరాల పొలం కూడా ఉండేది. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆ తరువాత రాజకీయ ఖైదీలకు అందించిన నెలకు 15,000 రూపాయల పింఛన్ కూడా తీసుకున్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక బాబా జై గురుదేవ్కు అత్యంత సన్నిహితుడిగా మారిన ఇతను గురుదేవ్ స్థాపించిన రాజకీయ పార్టీ దూరదర్శి తరపున 1984లో జహూరాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశాడు. అందులో పరాజయం పాలైనా మళ్లీ 1991లో గజియాపూర్ నుంచి లోక్సభకు పోటీ చేశాడు. ఈ సమయంలోనే వైదిక్ సత్యాగ్రహ పేరుతో ఓ పుస్తకం కూడా రాశాడు. అందులోనే ఆర్థిక స్వాతంత్ర్య పోరాటం గురించి పేర్కొన్నాడు ఇతను. భారత కరెన్సీని నిషేధించడం, రాష్ట్రపతి, ప్రధానమంత్రుల ఎంపికకు సంబంధించి రాజ్యాంగాన్ని మార్చడం వంటి వింతైన సిద్ధాంతాలు అందులో ఉన్నాయి. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉండడం వల్ల అతని పుస్తకం ముద్రణకు నోచుకోలేదు. 2012లో అఖిలేష్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రామ్ యాదవ్ మధ్యప్రదేశ్లోని జై గురుదేవ్ ఆశ్రమం నుంచి ఆగ్రాకు తరలి వెళ్లాడు. అప్పుడే స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రహ్ పేరుతో మధురలోని జవహర్బాగ్లో ఒకరోజు ధర్నా నిర్వహించాడు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎన్నికలను రద్దు చేయడం, ప్రస్తుత కరెన్సీ స్థానంలో ఆజాద్ హిందూ ఫౌజ్ నాణాలు తీసుకురావాలన్న డిమాండ్లతో ఆ ధర్నా చేపట్టాడు. ధర్నా ముగిసిన తరువాత కూడా రామ్వృక్ష యాదవ్ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టలేదు. लगभग 3 साल पूर्व सत्याग्रह के नाम पर 2 दिन के लिए ये लोग आए थे. लगभग 2,500-3 हजार की संख्या में लोग थे. फिर वो यहीं स्थापित हो गए और यहाँ के स्थानीय लोगों ने भी इसका विरोध किया, परंतु तत्कालिक प्रशासन ने उस पर गौर नहीं किया. फिर उनकी उग्रता बढ़ती चली गई और समय समय पर वो उद्यान विभाग के अधिकारियों, पुलिस फोर्सेस को, कचहरी में और जो यहाँ तक कि जो हमारे जो एडवोकेट्स थे उन तक पे आक्रामक रुख अख्तियार करते थे. अपनी दादागिरी करते थे आसपास की कॉलोनियों में और गुंडागिरी करते थे. उन्होंने अपने पक्के घर बना लिए थे. वहां पर सरकारी जमीन को अपनी जमीन कहते थे और अपने आप को सत्याग्रही कहते थे. वो उनके अलग कानून थे, उनका अपना अलग పరికర్ థా. స్థానికులు, అధికార యంత్రాంగం కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో క్రమంగా ఆ ప్రాంతంపై పట్టు సాధించాడు రామ్వృక్ష యాదవ్.
దీంతో అతన్ని అనుసరించేవారు ఎక్కువయ్యారు. అయితే అతను అక్కడ పట్టు సాధించడం వెనుక యూపీలో బలమైన మంత్రిహస్తం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే ప్రభుత్వ స్థలం నుంచి వారిని పంపించేందుకు స్థానిక అధికారులు వెనుకంజ వేసేవారు. అతనిపై ఎన్నో కేసులు ఉన్నా పట్టించుకోకపోవడానికి కారణం అతనికున్న రాజకీయ అండ. రామ్ వృక్ష యాదవ్ దూకుడుతో పాటు అతనికున్న రాజకీయ అండను చూసి కబ్జాకోరులకు అతను నాయకుడిగా మారాడు. వైదిక్ సత్యాగ్రహీ దళంలో చేరిన వారికి ఉచితంగా ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించడంతో మరింత మంది యువకులు ఆకర్షితులయ్యారు. దీంతో అతన్ని అనుసరించే వారి సంఖ్య 3000కు చేరింది. ఇక అక్కడి నుంచి రామ్ యాదవ్ ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్లినా తన పక్కన సాయుధులైన అంగరక్షకులతో వెళ్లేవాడు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం అటువైపు పెద్దగా దృష్టి సారించలేదు. దాదాపు 2 ఏళ్లుగా తన సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న రామ్ వృక్ష యాదవ్ కు ఆర్థికంగా ఎవరు సాయపడుతున్నారన్నది మాత్రం తెలియరాలేదు. వేల మందికి 2 ఏళ్ల పాటు రోజుకు 3 పూటలా అన్నం, ఇతర సౌకర్యాలు కల్పించడం మామూలు విషయం కాదు. మరి ఇలాంటి వాటికి ఆర్థిక సాయం అందించేది ఎవరన్న విషయం మాత్రం బయటికి పొక్కనివ్వలేదు. జవహర్ బాగ్ లో ఉన్నవారికి బలమైన ఆర్థిక అండదండలు ఉన్నాయనడానికి మరో ఉదాహరణ, బహిరంగ మార్కెట్లో కిలో 35 రూపాయలకు దొరికే పంచదార అక్కడ 25 రూపాయలకే లభిస్తుంది. కిలో ద్రాక్ష పళ్లు బయట 60 ఉంటే ఇక్కడ 20 రూపాయలే. ఈ రాయితీలు ఎవరు భరిస్తున్నారు? ఇది మాత్రం రహస్యం. అసలు రామ్ వృక్ష యాదవ్ జవహర్ బాగ్ లో మకాం వేయడానికి మరో కారణం మధురలో జై గురుదేవ్ కు సంబంధించిన కోట. మధుర నుంచి జై గురుదేవ్ కోటకు ఉన్న దూరం కేవలం 2.5 కిలోమీటర్లు. ఈ కోటను రక్షించేందుకే జవహర్ బాగ్ లో స్వాధీన్ భారత్ సేన తిష్ట వేసుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో వదిలేసి వచ్చిన కోటను ఎందుకు రక్షించుకోవాలనుకుంటున్నారు? దీని వెనుక కారణాలు పరిశీలిస్తే బాబా జై గురుదేవ్ కు ఉన్న ఆస్తుల గురించి చెప్పుకోవలసి వస్తుంది. బాబా జై గురుదేవ్ బతికున్న కాలంలో అతని అధికారాలను తన శిష్యుడైన ఉమాకాంత్ తివారీకి అప్పజెప్పారు బాబా. అతనే వారసుడవుతాడని అందరూ భావించినా అలా జరగలేదు. 2012లో గురుదేవ్ మరణించాక అతనికి డ్రైవర్గా వ్యవహరించిన పంకజ్ యాదవ్ కొత్త గురువుగా అవతారమెత్తి గురుదేవ్ ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నాడు. గురుదేవ్ ట్రస్ట్ మీద కన్నేసిన రామ్ వృక్ష యాదవ్ కూడా ఈ ఘటనతో అసంతృప్తి చెందాడు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల విలువ దాదాపు 12,000 కోట్లు. వీటితో పాటు బ్యాంకుల్లో 100 కోట్ల విలువైన డిపాజిట్స్ ఉన్నాయి. స్థిరాస్తులతో పాటు బాబా దగ్గర ఉన్న కార్లు చూస్తే ఆశ్చర్యపోవలసిందే. మెర్సిడెస్ బెంజ్ నుంచి BMW వరకు దాదాపు 150 కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన కార్లున్నాయి. ఇంత సంపద ఉండబట్టే ఉమాకాంత్ తివారీ, పంకజ్ యాదవ్, రామ్దేవ్ యాదవ్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ గొడవల్లో పంకజ్ యాదవ్దే పైచేయిగా మారడంతో అక్కడి నుంచి వచ్చేసిన రామ్ వృక్ష యాదవ్ తన సొంత సామ్రాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. తనకు అనుకూలుగా ఉన్న కొంతమందిని తీసుకువచ్చి ధర్నా పేరుతో మథురలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే జై గురుదేవ్కు చెందిన కోట కూడా ఉంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా వ్యూహాన్ని రూపొందించుకున్న రామ్దేవ్ అసాధారణమైన డిమాండ్లతో అందరి దృష్టిని మరోవైపుకు మళ్లించగలిగాడు. తనకున్న దాన్ని ఇతరులపై రుద్దడం ఎలాగో అతనికి బాగా తెలుసు. तो उस लॉ एंड ऑर्डर को क्यों नहीं आने दे रहे? बोलो पत्रकारों, फर्स्ट सिटीजन तुमको पता है? बोलो नाम बताओ। और आप क्या तू पत्रकारिता करता है और देश की जनता को आज तक नहीं तूने बताया? अपराधी हो कि नहीं हो? नहीं तो सब अपनी न्यूज में निकालो कि मुझको फर्स्ट सिटीजन का पता नहीं है, तब भी जनता पता लगा लेगी कि नहीं लगा लेगी? लगा लेगी कि नहीं लगा लेगी? कोई जहीर बन गया तो कोई चमार बन गया, तो कोई बाभन बन गया, तो कोई ठाकुर बन गया, तो कोई बैकवर्ड बन गया, तो कोई फॉरवर्ड बन गया। अरे ला क्या है चीज थी? कभी बैकवर्ड का आंदोलन हो गया, कभी फॉरवर्ड का आंदोलन हो गया।
मारे जाएंगे कि नहीं मारे जाएंगे? कितने मारे जा रहे हैं, जनता भी मारी जा रही है, पुलिस के जवान भी मारे जा रहे हैं, बोलिए ठीक। लॉ एंड ऑर्डर नहीं आएगा तब तक शांति। తన వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాననే భావన కలిగించడానికి ఎవరితోనైనా దూకుడుగా వ్యవహరించేవాడు రామవృక్ష యాదవ్. నేతాజీ పేరును ఉపయోగించుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరని భావించి ఆజాద్ హిందూ ఫౌజ్ పేరును వాడుకున్నాడు. స్వార్థ ప్రయోజనాలతో వచ్చి స్థానికంగా అలజడి సృష్టించిన రామవృక్ష యాదవ్ లాంటి వారికి రాజకీయ అండదండలు తోడవడంతో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్నది మధుర ఘటన కళ్లకు కట్టినట్టు చూపించింది. జవహర్బాగ్ ఘర్షణల విషయంలో అఖిలేష్ ప్రభుత్వ వైఫల్యం వారిని అన్ని రకాలుగా ఆత్మరక్షణలో పడేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఓ విధంగా అఖిలేష్ సర్కారుకు ఎదురుదెబ్బే. ఘటన వెనుక స్వయంగా అఖిలేష్ బంధువుల హస్తం ఉందని వస్తున్న కథనాలు సమాజ్వాదీ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెడితే తాజా పరిణామాలు నిశితంగా గమనిస్తున్న భాజపా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మథురలో చెలరేగిన హింస రాజకీయంగా కాకరేపుతోంది. అఖిలేష్ ప్రభుత్వం చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. రానున్న అసెంబ్లీ సమరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే లక్ష్యంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అఖిలేష్ సర్కారు నిర్లక్ష్యం వల్లే ఘర్షణలు చోటు చేసుకున్నాయని భాజపా విమర్శించింది. అఖిలేష్ చిన్నాన్న రాష్ట్ర మంత్రి శివపాల్ సింగ్ యాదవే బాధ్యుడని, ఆయన్ను పదవి నుంచి తప్పించాలని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తే సీబీఐతో విచారణ జరిపేందుకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. लेकिन मैं तो सीधे सरकार का दोष मानती हूँ। दो महीना 2 साल से वह व्यक्ति धरना दे रहा है, वहाँ असलाहे इकट्ठे हो रहे हैं, खाने की सामग्री वहाँ पहुँच रही है और सरकार कोर्ट का 1 वर्ष का संज्ञान लिए हुआ हो गया। डीएम यहाँ से कहते हैं कि फोर्स पर्याप्त नहीं है, सरकार संज्ञान नहीं ले रही। इसका मतलब इसमें सीधे सरकार इन्वॉल्व है और सरकार के इन्वॉल्व होने के कारण 2 नौजवानों की शहीदी हो गई। मैं यही कह सकती हूँ कि आज जितनी तत्परता प्रशासन दिखाना चाहिए उतनी भी तत्परता अभी प्रशासन नहीं दिखाई दे रहा। బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సైతం అఖిలేష్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఘర్షణలు అడ్డుకోలేని ప్రభుత్వం తక్షణం గద్దె దిగాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సైతం యూపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించింది. ఏళ్లుగా సాగుతున్న రామవృక్ష యాదవ్ అరాచకాలను అఖిలేష్ ప్రభుత్వం అడ్డుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. लोकल इंटेलिजेंस का और इंटेलिजेंस का बहुत बड़ा फेलियर है और इनको तो किस बात की ये इंटेलिजेंस करते हैं, किस बात की एलआईयू काम कर रही है, किस बात का ये जानकारी हासिल करते हैं। यह कृष्ण जन्मभूमि है, मथुरा बहुत सेंसिटिव है, प्लेस है। तो जब जवाहर बाग में इतना बड़ा असला का जखीरा इकट्ठा हो सकता है तो मथुरा में कहीं भी इस तरह का काम हो सकते हैं और ये बिल्कुल इंटेलिजेंस की फेलियर है। అయితే ఉత్తరప్రదేశ్ పైనే అన్ని పార్టీలు ఎందుకు దృష్టి సారించాయంటే దేశ రాజకీయాల్లో రారాజుగా నిలవాలంటే ఉత్తరప్రదేశే కీలకం. 80 లోక్సభ స్థానాలు ఉన్న దేశంలోనే అతిపెద్దదైన ఈ రాష్ట్రంలో ఎవరికి బలముంటే వారే దేశ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించగలరు. గత లోక్సభ ఎన్నికల్లో 71 స్థానాలు గెలుచుకున్న కమలదళం రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అదే పట్టు నిలుపుకోవాలనే ఉత్సాహంతో అడుగులు వేస్తోంది. ఇందుకుగాను అఖిలేష్ సర్కారు శాంతి భద్రతల వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పూర్వ వైభవం కోసం బీఎస్పీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పట్టు నిలుపుకునేందుకు పోరాటం చేస్తోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతులు కలుసుకుందాం. నమస్కారం.